జపాన్లో దుమ్ము రేపుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. దేవర సినిమాతో యంగ్ టైగర్ నుంచి మ్యాన్ ఆఫ్ మసెస్గా ఇండస్ట్రీని షేక్ చేశాడు జూనియర్ ఎన్టీఆర్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ట్రిపుల్ ఆర్తోనే గ్లోబల్ స్టార్డమ్ సంపాదించాడు. దేవర సినిమాతో తన రూటే సపరేట్ అంటూ మ్యాన్ ఆఫ్ ది మాసెస్ అనే కొత్త పేరును ఇండస్ట్రీలో లెక్కించుకున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే దేవర మూవీ ఎన్టీఆర్కి చాలా ప్రత్యేకమైన సినిమా. ఎందుకంటే రాజమౌళి డైరెక్షన్లో నటించాక ఏ హీరోకైనా ఫ్లాప్ పడాలనే సెంటిమెంట్ని దేవరతో బ్రేక్ చేశాడు జూనియర్ ఎన్టీఆర్. రామ్ చరణ్కు మాత్రం ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుంది. అందుకే దేవర తన కెరియర్లో చాలా స్పెషల్ అన్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ దేవర ప్రమోషన్లో బిజీగా జపాన్లో గడుపుతున్నాడు. మార్చి 22 నుంచి 28 వరకు జపాన్లోనే 8 ప్రముఖ నగరాల్లో ఎన్టీఆర్ దేవర సినిమాతో ప్రమోషన్ చేస్తున్నాడని ఇండస్ట్రీలో టాక్ చక్కెర్లు కొడుతుంది. 28న అక్కడ సినిమా రిలీజ్ కాబోతుంది కాబట్టి అక్కడ ప్రమోషన్లో బిజీగా గడుపుతున్నాడట జూనియర్ ఎన్టీఆర్. ఎంత బిజీ అంటే ప్రతి పావు గంటకో ఇంటర్వ్యూ ఇచ్చేస్తున్నాడట. అలానే ఒకేసారి 8 మందికి కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడట జూనియర్ ఎన్టీఆర్. హాలీవుడ్ సినిమా టీంలు కూడా ఇప్పటి వరకు జపాన్లో ఇంతలా ప్రమోషన్ ప్లాన్ చేయలేదట. జపాన్ మీడియా కూడా రాజమౌళి సినిమాలు ట్రిపుల్ ఆర్, బాహుబలి కంటే కూడా దేవరికి ఫుల్ అటెన్షన్ ఇస్తున్నాయనే టాక్ ఫిలిం వర్గాల్లో చక్కెర్లు కొడుతోంది. రోజుకి 20 ఇంటర్వ్యూలే గొప్ప విషయం. అలాంటిది 3 రోజుల్లో 873 ఇంటర్వ్యూలు ప్లాన్ చేసిందట చిత్ర యూనిట్. నిజంగా ఇది షాకింగే కదా. మిగతా టీం కూడా విడివిడిగా ఇంటర్వ్యూలు ఇస్తోందట. దేవర మూవీ ప్రివ్యూనే జపాన్లో 8 లక్షల మందికి పైగా వీక్షించారు. ఇప్పుడు మార్చి 28న సినిమానే అక్కడ రిలీజ్ కాబోతుంది. ఇండియన్ స్టైల్లో తారక్ కటౌట్కి పూలాభిషేకాలు, పాలాభిషేకాలు చేస్తున్నారట అక్కడి ఫ్యాన్స్. మార్చి 28 వరకు అక్కడే ఉండి దేవర రిలీజ్ అయ్యాక ఇండియా వచ్చేస్తాడట యంగ్ టైగర్ ఎన్టీఆర్. కాదు, మ్యాన్ ఆఫ్ ది మాసెస్. ఉగాదిని సెలబ్రేట్ చేసుకున్నాక డ్రాగన్ సెట్లోకి అడుగు పెట్టబోతున్నాడట. ఏప్రిల్ 20 తర్వాతే డ్రాగన్ సెట్లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎంట్రీ ఇస్తాడని ఫిలిం వర్గాల్లో టాక్ అయితే చక్కెర్లు కొడుతోంది. చూడాలి మరి జపాన్లో దేవర ఎన్ని కలెక్షన్లు రాబడుతుందో.